ప్రైజ్ ది లార్డ్. ఈ దిన బైబిల్ పట్టణము కొరకు కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం. కోరహు కుమారుల కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా దేవా, నా రాజా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలోబడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించును అని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునంత నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ యందు నమ్మికించువారు ధన్యులు. ఈ కీర్తన యొక్క సారాంశం, కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. దేవుని మందిరం పట్ల మరియు ఆయన సన్నిధి పట్ల ఉన్న అమితమైన ప్రేమను, భక్తిని మనకు ఈ కీర్తన తెలియచేస్తుంది. మొట్టమొదట దేవుని సన్నిధి పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ ఎంతో మనకి ఈ కీర్తన ద్వారా తెలియచేస్తుంది. కోరహు కుమారులు రాసిన ఈ కీర్తనలో దేవుని నివాసము ఎంత రమ్యమైనదో వర్ణించబడింది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి అని కీర్తనకారుడు తన ఆశను వ్యక్తపరుస్తున్నాడు. పిచ్చుకలు, వానకోవెలలు కూడా బలిపీఠం వద్ద గూడు కట్టుకుంటున్నాయని, అంటే దేవుని దగ్గర ఉండటమే అన్నిటికంటే క్షేమమైన విషయమని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. రెండవది, యాత్రికుల యొక్క ధన్యత. దేవుని వలన బలము పొంది ఆయన సన్నిధికి వెళ్ళే మార్గం ఎంచుకునేవారు ధన్యులు. వారు బాకాలోయ అనగా కన్నీళ్ళ లోయలో గుండా వెళ్ళినప్పుడు దేవుని కృప వల్ల అది నీటి బుగ్గగా మారుతుంది. అంటే కష్టకాలంలో కూడా దేవుని నమ్ముకున్నారు కనుక వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోది, ఒక్కరోజు విలువ. దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడపటం ఎంత శ్రేష్టమైన విషయమో ఈ కీర్తన ద్వారా మనకు తెలియచేస్తుంది. లోకంలో 1000 దినాల కంటే దేవుని ఆవరణంలో గడిపే ఒక దినము ఎంతో శ్రేష్టమని తెలియచేయబడుతుంది. భక్తిహీనుల గుడారాలలో ఉండటం కంటే దేవుని మందిర ద్వారం వద్ద మనం ఉంటే అది మనకి ఎంతో మేలని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన మేలులు మనం పొందుకుంటామని ఈ వాక్యం ద్వారా మనము ఎంతో ప్రోత్సాహపరచబడటానికి దేవుడు సహాయం చేశాడు. దీనిలో ప్రాముఖ్యమైన వాగ్దానం, యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడని, యథార్థంగా నడిచేవారికి ఆయన ఏ మేలును చేయక మానడని ఈ కీర్తన మనకి తెలియచేస్తుంది. దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయన మందిరములో నివసించే గొప్ప ధన్యతా భాగ్యం మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.